So this morning, actually, I thought to teach you about the Paul's letter to the Colossians, but I don't know. The Holy Spirit led me in a different way. So that's why I want to agree and obey for my Holy Spirit, and I want to talk new thing. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాస్తవానికి నేను కొలెసీలకు రాసినటువంటి అపోజిట్ అయినటువంటి పౌలు కొలెసీలకు రాసిన పత్రికలో నుండి కొన్ని విషయాలు మీకు నేను బోధించడానికి ఇష్టపడ్డాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేరొక విషయాన్ని బోధించమని మరి నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని ప్రేరేపణ నేను లోబడుతూ మరి ఆ విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. So if God's will, next time I can teach you about the Colossians. మరి దేవుని చిత్తం అయితే మరొకసారి కొలెసీలో ఉన్నటువంటి సంఘమును గురించినటువంటి విషయాలు మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. But the Lord has kept me a great burden in my heart regarding the situations now going on around the world. ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని గురించి దేవుడు నా హృదయంలో గొప్ప భారాన్ని ఉంచి ఉన్నాడు. And even morning I was shared with my morning devotion group. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క ఉదయకాలపు మరి వర్తమానాల్లో కూడా ఈ విషయాన్ని నేను పంచుకోవడం జరిగింది. So God has a great favor and mercy upon each and everyone's life. మనందరి జీవితాల్లో కూడా దేవుని గొప్ప కృపా కరుణ మరి మనపైన ఆయన ఉంచుతూ ఉన్నాడు. And he has a great goodness upon us. ఆయన చాలా మంచితనాన్ని మనపైన చూపిస్తూ ఉన్నారు. So I want to talk to you today about rebooting our life. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలని పునర్ప్రారంభించడం అనే దాని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. When I was thinking about why Holy Spirit is leading me to say this, so that is very true, because of learning the Colossians letter, it's better to first change our lives, then we need to apply those things in our life. మరి ఎందుకు దేవుడు ఈ మాటలు ప్రేరేపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇవి వాస్తవం అండి. మనం కొలెసీలో ఉన్నటువంటి సంఘం యొక్క విషయాలు నేర్చుకుని పోయే ముందుగా మన జీవితాలను కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So teaching is very good, and we would like to I can teach hours together, but apart from that we need to first change our life. We need to reboot our life. మరి ఈ రీతిగా టీచింగ్స్ చేసుకోవడం చాలా మంచిదే. గంటల కొద్దీ నేను ఈ రీతిగా మీతో ఈ యొక్క టీచింగ్స్ చేయగలను, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన జీవితాలు మార్చుకోవడం అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైంది. So I want to talk to you today about rebooting. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పునఃప్రారంభించుకున్నట అనే విషయాన్ని గురించి ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. What we need to reboot in our life. మరి ఏమిటి మన జీవితాల్లో పునఃప్రారంభం చేయాల్సినటువంటిది? See, when you have a new software on your computer or phone or any other device, ఏదైనా మరి మన ఫోన్లో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు, so most of the time it asks you to reboot. మరి ఇది చక్కగా పనిచేయాలంటే దాన్ని మీరు ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి, ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, లేకపోతే కంప్యూటర్ అయినా కూడా ఆఫ్ చేసి ఆన్ చేయండి అని కొత్తగా మనం ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు అడుగుతాయి. So in the midst of our work, if the computer or the phone ask you to reboot, it will be very inconvenient for us. కానీ ఏదైనా ప్రాముఖ్యమైన పని మనం చేస్తా ఉన్నప్పుడు కనుక ఈ రీతిగా మరి తిరిగి స్టార్ట్ చేయమని అంటే ఆఫ్ చేసి ఆన్ చేయమని కనుక అడిగితే చాలా కష్టంగా అనిపిస్తుంది. Because when it asks for you to reboot, you need to shut down your computer or you need to turn off your phone. ఎందుకు కష్టం అంటే మరి ఒకవేళ ఆ రీబూట్ చేయాలి అని అంటే మనం మన కంప్యూటర్ ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది, పూర్తిగా దాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది. We need to shut down for a while. మరి కొంత సమయం వరకు దాన్ని మనం మరి క్లోజ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఆపివేయాల్సి ఉంటుంది. Even in the phone you need to turn off your phone for some time. మరి ఫోన్ అయినా కూడా చూడండి, ఏదైనా కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేస్తే కొంత సమయం వరకు దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది రీబూట్ చేయాలంటే. While being on pause, you cannot do anything on the phone or on computer. మరి కొంతసేపు దాన్ని అలాగా పాజ్ లో ఉంచడం ద్వారా మనం అలాగ దాన్ని చేయలేం. But once you need to reboot, then the computer will operate on a new level. మరి ఒకవేళ గనుక మీరు ఈ కంప్యూటర్ ని రీబూట్ చేస్తే అంటే ఆఫ్ చేసి ఆన్ చేస్తే గనుక ఒక నూతనమైనటువంటి స్థితిలో నూతనంగా అది కొంత మెరుగుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. Once you done the reboot, it can do things it could not do before. మరి ఒకసారి మీరు అలాగ చేస్తే ఏం జరుగుతుందంటే ముందు చేయలేనటువంటి కొన్ని పనులను ఇప్పుడు మన ఫోన్ చేయడం ప్రారంభిస్తుంది.
So what it can do better is it has a better speed, it has a better compatibility, and it has a better performance. మరి ఏం జరుగుతుంది అంటే కొంత మంచి మెరుగైనటువంటి వేగంగా అది పనిచేయడం ప్రారంభిస్తుంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే అనేక అంశాల్లో కూడా అది చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది. So none of this is possible without doing the reboot. మరి ఫోన్ గనక మనం రీబూట్ చేయకపోతే ఇలాంటిది సాధ్యపడదండి. So my dear brothers, we need to understand about how to reboot our systems. మరి ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితాలను ఎలాగ పునఃప్రారంభించుకోవాలి, ఎలా రీబూట్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. In a sense, if we talk about our present condition, that is what's happening today in our lives. మరి ఈ రోజు ఇలాంటిదే మన జీవితాల్లో జరుగుతుంది. మనం ఆలోచన చేస్తే గనక ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. We are going through a reboot system. ఈ రోజున మన జీవితాలన్నీ కూడా రీబూట్ పునఃప్రారంభించేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. The whole world has kept you in the system of pause. మరి ఈ రోజు ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ స్తంభించినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. And the whole world was in pause with this kind of virus. మరి మనము అలాగే ప్రపంచమంతా కూడా ఈ భయంకరమైనటువంటి విపత్తును బట్టి అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. So we can't go to the work like normal before we've been. ఇంతకు ముందు మనం చేసిన విధంగా ఆ రీతిగా ఇప్పుడు పని చేయడానికి మనకు వీలు కలగడం లేదు. You can't do the ministry as you've done before. ఇంతకు ముందు చేసిన విధంగా పరిచర్యను మనం చేయడానికి అవకాశం లేదు. And you can't lead your life as you've been before. ఇంతకు ముందు జీవించినటువంటి విధంగా ఆ రీతిగా మనం జీవించడానికి ఇప్పుడు అవకాశాలు లేవు. We can't do what we used to do before. మరి ఇంతకు ముందు ఏదైతే మనం చేస్తూ వచ్చామో అది ఇప్పుడు చేయడానికి మనకు అవకాశం లేదు. We are all in the waiting period. మనందరం కూడా మరి వెయిట్ చేస్తున్నటువంటి ఆ సమయంలో మనం ఉన్నాం. We are all in the waiting period. మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. But my beloved, the good news is we need to reboot. కానీ శుభవార్త ఏంటంటే మనందరం కూడా పునరుద్ధరించబడాలి. Reboot means God is going to do a new thing in our life. Hallelujah. రీబూట్ చేయబడ్డం అంటే పునరుద్ధరించబడ్డం అంటే అర్థం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. He has a new software in each and everyone's life. మనందరి జీవితాల్లో కూడా నూతనమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ని ఆయన మన జీవితాల్లో ఉంచుతూ ఉన్నాడు. A new software that he wants to download in our life. మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ అని ఉంచుతున్నాడు. అది మన జీవితాల్లోకి మనం డౌన్లోడ్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. A new ideas, new perspectives, and new opportunities. నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి దృక్కోణాలు, నూతనమైనటువంటి అవకాశాలను దేవుడు మన జీవితాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. He is getting you prepared to go where you have never been before. మనం ఇంతకు ముందు వెళ్ళనటువంటి స్థలాలకు ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. There you need to accomplish your dreams that you did not think that is going to be possible. అక్కడ దేవుడు మనం సాధ్యపడదు అనుకున్నటువంటి ప్రతి దర్శనమును, ప్రతి కలను ఆయన అక్కడ నెరవేర్చబోతూ ఉన్నాడు. My beloved pastors, you can't go back to the ministry as usual. మరి మీరు తిరిగి మునుపటి వలె అలాగా పరిచర్యలోకి తిరిగి అలాగే వెళ్ళిపోవడానికి వీల్లేదు. And you can't run the church as usual as you done before. ఇంతకు ముందు చేసినటువంటి విధంగా మన సంఘాలను నడిపించుకోవడానికి ఈనాడు మనకు అవకాశాలు లేవు. So God wants us to get habituated to not to go back to doing things the same as we done before. మరి ఇంతకు ముందు చేసిన విధంగా ఆ రీతిగానే చేయడానికి అలవాటు పడిపోవడం దేవునికి ఇష్టం లేదండి. So God wants to have a new change and new level in your life. మన జీవితాల్లో నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి స్థితిని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. If you are not open for the change, then the reboot will not work in your life. మరి మన జీవితాల్లో మార్పును మనం కోరనట్లయితే ఈ రీబూట్ చేయడం లేదా పునరుద్ధరించబడడం అనేటువంటిది మన జీవితాల్లో పని చేయదు. You need to reevaluate how you are spending time with God. మనము దేవునితో ఎలాంటి సమయాన్ని గడుపుతున్నాం, దేవునితో ఎట్లాగా మన సమయాన్ని గడుపుతున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. So we need to understand that is our life as we are spending time with God and as we are fulfilling our purpose or not. మరి మనం దేవుని చిత్తానుగుణంగా జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మనం దేవుడు మనల్ని పిలుచుకున్నటువంటి ఉద్దేశం ఆ కారణం నెరవేరుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా So in this lockdown time, we need to understand that to make the adjustment in our life.
మరి ఈ లాక్డౌన్ సమయంలో మన జీవితాల్లో మరి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలండి. Stay open for something new. మరి నూతనమైన దానికి మీరు ఆహ్వానం పలకండి, లేకపోతే నూతనమైన దాని కొరకు ఎదురు చూడండి. What God did 10 years ago was good for that time. But now మరి గత you may not be good for now. మరి గత 10 సంవత్సరాలు దేవుడు మన జీవితంలో చేసినవన్నీ కూడా మంచికే జరిగి ఉన్నాయి, చక్కగా అన్ని జరిగాయి. కానీ ఇప్పుడు అలాగే ఉండడం దేవుని చిత్తం కాదు. He has a new software in your life. ఇప్పుడైతే దేవుడు మన జీవితాల్లో నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ ఇచ్చాడు, అంటే నూతనమైనటువంటి పనులు ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. A new dreams and a new friendship, a new way of doing things. నూతనమైనటువంటి ఆ యొక్క దర్శనాలు, నూతనమైనటువంటి స్నేహితులు, మనం చేసేటువంటి పనిలో నూతనమైన విధానాలను దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. New vision and new ministry. నూతనమైన దర్శనంతో కూడినటువంటి నూతనమైన పరిచయం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. So don't get stuck in the old. మరి పాత దాంట్లోనే మీరు అక్కడే ఉండిపోకండి, అక్కడే ఇరుక్కొనిపోయి అక్కడే ఉండిపోవద్దు. God has a fresh choice upon you and he has a new freshness upon your life. దేవుడు నూతనమైనటువంటి తాజా ఉద్దేశాలను, ప్రణాళికలను దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నాడు. He wants you to come out of this rebooting with a new mindset. మరి నూతనమైనటువంటి మనస్సును కలిగి ఈ యొక్క పునఃప్రారంభించేటువంటి ఈ యొక్క స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. And God wants to have a clear vision and a better productivity in your ministry. మన జీవితాల్లో క్లియర్ గా, అంటే స్పష్టమైనటువంటి దర్శనాలు కలిగి మంచి ఫలితాలు పొందేటువంటి వ్యక్తిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. So my dear brothers, when it's a time to refocus and realign with God. మరి ఇప్పుడు నూతనమైనటువంటి దృష్టిని, దృక్కోణాన్ని, దేవుని మీద గురిని కలిగి దేవుని మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి సమయం ఇది. So you need to ask yourself and to your life that what's working in my life and what's bearing fruit in my life. మరి మన జీవితాల్లో ఏం కలిగి ఉంటున్నాం, ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. What am I being excited about? మరి దేని గురించి నేను మరి ఆనందిస్తూ ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయాలి. And what causes me to get up in the morning with a spring in my step? నా జీవితంలో ఒక మంచి సంతోషంతో కూడినటువంటి ఉదయంగా నేను మేల్కొనేటువంటి ఆ సందర్భం దేని గురించి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. Sometimes the reasons we are not passionate, for the reason we are not so effective as we are still in the old ways or in the old paths. మరి ప్రభావవంతం కానటువంటి వాటితోనే ఇంకా మనం ఆ పాత మార్గాల్లోనే వాటి కొరకే మనం ఆసక్తిని కలిగి, ఆశను కలిగి జీవిస్తూ ఉన్నాం. We are still having the old software in our life. ఇంకా మన జీవితాల్లో పాత సాఫ్ట్వేర్ పనిచేస్తా ఉంది. So we have to get out of that comfort zone or the luxurious zones. ఈ సుఖవంతమైనటువంటి ఇలాంటి ఈ స్థితిలో నుండి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. And stretch to the new level of ministry. మరి నూతనమైనటువంటి పరిచర్యలోనికి మనం విస్తరించబడాలి. So it may be mean that we need to do a new level of ministry in our life. దీని అర్థం ఏంటంటే మన పరిచర్యలో నూతనమైన స్థితిలోనికి మన పరిచయం తీసుకుని వెళ్ళాలి, నూతనమైన స్థితిలో మన పరిచర్య చేయాలి. So we need to look for the new door, open doors, and be willing to work away from the doors that are closing. మరి నూతన ద్వారాలలో మనం పనిచేయాలి. ఇప్పుడు పాత ద్వారాలన్నీ మూయబడుతున్నాయి కనుక నూతన ద్వారాల వైపుగా మనము వెళ్ళవలసినటువంటి వారిగా ఉన్నాం. So my beloved, we need to understand what is the system of rebooting. మరి ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, పునఃప్రారంభించబడటం అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. 2 Corinthians chapter 3 verse 17 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, ఎవడైనను దేవుని ఆలయం. Is it 2 Corinthians 3:17? Yes, 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వతంత్రం ఉండును. Where there the spirit of the Lord is, there is liberty. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. So a small change in this word. ఈ యొక్క మాటలో చిన్న మార్పు ఉంది. Where the spirit of the Lord is, there is liberty. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును.
It is not written like where the Spirit of the Lord was. ఎక్కడైతే ఒకప్పుడు ప్రభు ఆత్మ ఉందో అక్కడ అని రాయబడలేదండి. Where the Spirit of the Lord is. ఇక్కడ రాయబడింది ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని గురించి అక్కడ రాయబడుతూ ఉంది. So this is the main thing of this rebooting system. ఈ యొక్క మరి పునర్ప్రారంభించడానికి ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనబడుతుంది. We are still stuck in our life where God was. మనం ఇంకా ఎక్కడున్నామంటే ప్రభు ఒకప్పుడు మన జీవితాల్లో ఉన్న ఆ స్థితిలోనే మనం ఉన్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభు మన జీవితాల్లో కలిగి మనం లేం. We are stuck in where God was, still doing things the same way he did 10 years ago. 10 సంవత్సరాల క్రితం ప్రభు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేశాడో ఆ స్థితిలోనే మనం అక్కడే ఉండిపోయాం ఇంకా. You may think that, well, God has blessed me in a nice way by giving a house or some good church, or blessed me with a good position. మనం అనుకుంటున్నాం దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి మందిరం ఇచ్చాడు, ఇలాగ దేవుడు నన్ను దీవించాడని మనం అక్కడే ఆగిపోతూ ఉన్నాం. So it's a good that you recognize it was a God's favor. మరి ఇది దేవుని ఒక కృపని గ్రహించడం మంచిదే. But God wants to give you a new favor and new ideas and new dreams and new ministry. అయితే దేవుడు నూతనమైనటువంటి కృపల చేత నింపి నూతనమైన పరిచర్యలు, నూతనమైనటువంటి దర్శనాలు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. God wants you to be more productive in your mission work. మన యొక్క పరిచర్యల విషయాల్లో మనం ఇంకా ప్రభావవంతంగా, ఇంకా ఫలభరితంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. More effective and more influenced. ఎక్కువ ప్రభావవంతంగా మరి ఎక్కువ బలంగా దేవుని పని చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. This new reboot means new software is going to come. పునరుద్ధరించబడడం లేదా పునఃప్రారంభించబడడం అంటే అర్థం ఏంటంటే నూతనమైనటువంటి సాఫ్ట్వేర్, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితాలకు రావడం. We are still doing good, but God has blessed you, but don't let that good to keep you away from the best. మరి చూడండి, మన జీవితాల్లో దేవుడు మంచివి ఇచ్చాడు, మరి అందరితో మీరు తృప్తి పడి అక్కడే ఆగిపోదు. దేవుడు ఇంకా శ్రేష్టమైనవి ముందుంచాడు, వాటి కొరకు మనం పరిగెడుతూ ఉండాలి. God has taken you from the glory to the glory. మరి దేవుడు మహిమ నుండి మహిమలోనికి ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. God has given you a victory from the victory. మరి విజయము పైన విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన. With each level of glory, it usually requires a new software, a new thinking, and a new perspective, a new way of doing things in the mission. మహిమ నుండి మహిమలోకి నడిపించేటప్పుడు ప్రతిసారి కూడా ఒక నూతనమైనటువంటి మహిమలోనికి మనం వెళ్తున్నప్పుడు నూతనమైన దర్శనాలు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి దృక్కోణాలు కలిగి మనం జీవించాల్సినటువంటి వారిగా ఉన్నాం. When Moses was leading the Israelites through the desert, మరి అరణ్యం నుండి మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉంటున్నప్పుడు, when he was leading these Israelites towards the promised land, మరి వాగ్దాన దేశమునకు ప్రజలను మోషే నడిపిస్తూ ఉంటున్నప్పుడు, so they came to the place where they were very thirsty for the water. మరి ఒక స్థలానికి వచ్చినప్పుడు ఎంతగానో మరి నీటి కొరకు వారు దప్పిక కొన్నారు. So they did not have any water to drink. వారికి తాగడానికి ఏమాత్రం కూడా నీళ్లు దొరకలేదండి. So nothing within the miles, they cannot find any water over there. ఓ ఎంత దూరం వెతికినా కూడా వారికి తాగడానికి ఏమాత్రం కూడా నీళ్లు దొరకలేదు. So God told Moses to gather all the people around the big rock. అక్కడ అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ రాయి చుట్టూ కూడా, ఈ బండ చుట్టూ కూడా ప్రజలను ఉంచు అని దేవుడు చెప్పాడు. So he wanted them all to be watching the miracle and the wonder. దేవుడు ఏమైనా ఆలోచన చేశాడంటే ఇక్కడ జరగబోతున్నటువంటి అద్భుతం ప్రజలందరూ కూడా చూడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. So when he gathered all the people around the rock, and Moses was taken his staff and strike on the rock. మరి అక్కడ చూసినట్లయితే ప్రజలందరూ ఆ రీతిగా చుట్టూ చేరి ఉండగా మోషే తన చేతిలోని కర్రను తీసుకొని ఆ బండను కొట్టాడు. My beloved, please listen carefully. Don't divert your concentration, please. ప్రియమైన వారలారా, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మీ యొక్క మనస్సులు చెదిరిపోకుండా మరి జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. So when Moses took his staff and strike on the rock, మరి మోషే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆ బండను కొట్టినప్పుడు water came flowing out of the rock. ఆ బండ నుండి నీళ్లు రావడం ప్రారంభించాయి. So when the water came out, నీరు బయటకు వచ్చినప్పుడు in the middle of the desert,
ఆ యొక్క అరణ్యంలో ఆ బండ మధ్యలో నుండి నీళ్లు రావడం ప్రారంభించాయి. A fresh spring of water has come out from the rock. నూతనమైనటువంటి జలాలు, నూతనమైనటువంటి నీళ్లు ఆ బండలో నుండి బయటికి రావడం ప్రారంభించాయి. Where it is very highly impossible of getting water over there. అక్కడ నీళ్లు రావడం అనేటువంటిది చాలా అసాధ్యమైనటువంటి విషయం, చాలా కష్టతరమైనటువంటి విషయమే. But God has brought a fresh spring of water from the rock. కానీ అక్కడ దేవుడు ఒక నూతనమైనటువంటి నీళ్లను, శ్రేష్టమైన వాటిని ఆ యొక్క బండ నుండి ప్రభువారు తీసుకొని వచ్చాడు. Moses and all the people were so thankful because it was a great miracle it is. మోషే అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎందుకంటే అక్కడ అది జరగడానికి అసలు అవకాశమే లేదు. So years later they were in the same situation. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అదే పరిస్థితిలోనికి వారు వచ్చారు. In the desert, nothing to drink. అదే అరణ్యంలో మళ్ళా తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. So God told Moses again to gather everyone around the rock. మరి ఇప్పుడు దేవుడు చెప్పాడు, మోషే తిరిగి ప్రజలందరినీ కూడా ఆ రీతిగా మరి చుట్టూ చేరమని చెప్పి, ఆ బండ చుట్టూ చేరమని చెప్పని చెప్పాడు. Same problem as before. ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్య మరలా పునరుత్థానం వచ్చింది. Same instruction so far. మళ్ళా కూడా దేవుడు అదే సూచనలు మోషేకి ఇస్తూ ఉన్నాడు. But now God has instructed Moses in a different way. కానీ ఇప్పుడు మోషేకు దేవుడు ఒక నూతనమైనటువంటి ఆజ్ఞలు, నూతనమైన విధానాన్ని చెప్తూ ఉన్నాడు. Before God told Moses to strike the rock with his staff. ఇంతకు ముందు అయితే దేవుడు చెప్పాడు, మోషే నీవు నీ చేతిలో ఉన్న కర్రతో బండను కుట్టు అని చెప్పాడు. But now God is instructing Moses to instead of striking the rock, now you start speaking to the rock. అయితే ఇప్పుడైతే చెప్తున్నాడు, ఇంతకు ముందు అయితే నువ్వు మరి కర్రతో కొట్టావు కానీ ఇప్పుడైతే నువ్వు బండతో మాట్లాడు అని మోషేకు దేవుడు చెప్తూ ఉన్నాడు. My dear brothers, God had a new software in Moses' life. ఇప్పుడు మోషే జీవితంలో ఒక నూతనమైనటువంటి సాఫ్ట్వేర్, నూతనమైన విధానాన్ని మోషేకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. It's a new software and a new way of doing things. ఇది ఒక నూతనమైనటువంటి సాఫ్ట్వేర్, చేసేటువంటి పనులు ఒక నూతనమైన విధానంలో ఇప్పుడు ప్రభు చేయిస్తూ ఉన్నాడు. But the problem is Moses was stuck with the old software. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మోషే మాత్రం ఆ పాత సాఫ్ట్వేర్ని ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆయన God told Moses to speak with the rock this time. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు ఆ బండతో మాట్లాడని చెప్తున్నాడు. But when he saw the rock, when Moses saw the rock, కానీ మోషే ఆ బండను చూసినప్పుడు he took his staff. ఆయన కర్రను తీసుకున్నాడు. And he thought, the last time when I took my staff and strike the rock, the water came. So this time also I do the same. ఇప్పుడు మోషే ఏమనుకున్నాడంటే, పోయినసారి గతసారి మరి నా కర్రను తీసుకొని బండను కొడితే నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తానని మోషే అనుకున్నాడు. And he thought, this worked before and I know it will work again. ఇప్పుడు మోషే ఏమనుకుంటున్నాడంటే, గతసారి ఇది పని చేసింది కనుక ఇప్పుడు కూడా మరలా పని చేస్తుంది అని మోషే అనుకుంటున్నాడు. Though the God speak to him to speak to the rock, but what he did is he struck the rock again instead of speaking to it. దేవుడు తనతో మాట్లాడినప్పటికీ కూడా మోషే చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ బండతో మాట్లాడడానికి బదులుగా దాన్ని కొడుతూ ఉన్నాడు. Water did come out. నీరు బయటికి రాలేదండి. But God said, water did come out. దేవుడు చెప్పాడు, నీరు బయటికి రాలేదు. No. Water did come out, but God said to Moses, because you did not obey, because you did not step into the new software. నీరు బయటికి రాలేదు. కారణం ఏంటంటే నీవు నేను చెప్పిన దాన్ని నువ్వు అంగీకరించలేదు, అలాగే నువ్వు నీ యొక్క పాత సాఫ్ట్వేర్ లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు. And you and all these people will not enter into the promised land. అప్పుడు దేవుడు కోపగించుకొని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నాకు విధేయత చూపలేదు కనుక నీవును ఈ ప్రజలను వాగ్దాన దేశంలోకి వెళ్ళరు అని దేవుడు చెప్పాడు. One thing God was showing us is just because something happened one way doesn't mean that the way it's always going to be happen. మరి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకనాడు పని చేసినటువంటి పద్ధతి ప్రతిసారి అలాగే పని చేస్తుంది అని మీరు అనుకోకూడదు. Stay open for something new. ప్రతిసారి కూడా నూతనమైనటువంటి అంశాలకు, నూతనమైన విధానాలకు మీరు ఆహ్వానించే వారిగా ఉండాలి. Be willing to change. మారడానికి మీరు సిద్ధపడాలి. And
when you are willing to change, God bless you one way in the past, but God is doing a new thing in your life. మరి మీరు అలాగ చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గతంలో మిమ్మల్ని ఒక అంశం ద్వారా దేవుడు దీవించాడు. ఇప్పుడు నూతనమైన విధానాల్లో కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ If you ఉన్నాడు. are going to make into the promised land, you are going to see blessings upon your life and a great increase, favor you will be seen. మీరు వాగ్దాన దేశం వైపు మీరు నడిచినప్పుడు నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దేవుని కృప మీ జీవితంలో పొందుకోవటం మీరు చూస్తారు. You can't keep striking the rock all the time. ప్రతిసారి కూడా ఆ రాయిని కర్రతో కొట్టడానికి అలాగే చూడకూడదు. You can't keep doing the same thing same way. అదే విధంగా అదే పనిని ప్రతిసారి చేయడానికి మనం పూనుకోనకూడదు. What made you successful 5 years ago may not keep you successful all the time. 5 సంవత్సరాల క్రితం ఏ అంశం అయితే మీరు విజయం పొందడానికి సహాయపడిందో అదే అంశం మరలా మీరు విజయం పొందడానికి మీకు తోడు ఉండకపోవచ్చు. Don't try to do the same thing in your life. మరలా మన జీవితాల్లో అదే పని చేయడానికి ఇష్టపడకూడదు. You know God has blessed you and he favored you, but now it's a new season in your life. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడని, దేవుని కృప మీ పైన ఉందని మీకు తెలుసు. అయితే ఇది నూతనమైనటువంటి కాలం అయి ఉంటుంది. You are in a reboot. మనందరం కూడా పునర్ప్రారంభించబడేటువంటి స్థితిలో మనం ఉన్నాం. He is loading some new software in your life. మన జీవితాల్లో నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ ఆయన లోడ్ చేస్తా ఉన్నాడు. He is lining up some new opportunities. ఆయన మన జీవితాల్లో నూతనమైన అవకాశాలను ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. He is talking you to a new level. ఆయన మనల్ని నూతనమైనటువంటి స్థితికి, ఆ స్థానానికి ఆయన మనల్ని తీసుకొని పోబోతూ ఉన్నాడు. He is going to require new thinking and new attitudes and new obedience and new commitment. మన ప్రవర్తన, నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు మన జీవితాల్లో కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. But it's very tempting to us that we always want to do like Moses and keep striking the rock all the time. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా మోషే ఏ విధంగా అయితే కర్రతో కొట్టడానికి శోధించబడ్డాడో ఆ రీతిగానే మనం ప్రేరేపించబడుతూ ఉంటాం, శోధించబడుతూ ఉంటాం పాత పద్ధతులు అనుసరించడానికి. Because it worked before, so we have seen the God's favor in the past. We have seen him blesses us where we are. ఎందుకనగా గతసారి ఈ రీతిగా మనం చేసినప్పుడు దేవుని కృప మన పైన ఉంది, దేవుడు ఆశీర్వదించాడు గనుక ఇప్పుడు కూడా నేను అలాగనే చేస్తానని మనం అంటూ ఉండవచ్చు. The problem is God is not in the past, but he is also in the future. He is going to do a new thing. మరి దేవుడు మరి భూతకాలానికి అంటే ఆ జరిగినటువంటి కాలానికి సంబంధించిన వాడే కాదు, కానీ మనం గమనించాలి ఆయన భవిష్యత్తులో ఉండేటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. A new thing may not be look like an old thing. మరి నూతనమైనది పాతది దానిలాగా కనపడదండి. May not be happen in the same way at the same time. మరి అదే సమయంలో అదే రీతిగా అది జరగదు. With the same people. అదే ప్రజలతో ఆ కార్యం జరగకపోవచ్చు. When I read one book, I read one statement that నేను ఒక పుస్తకం చదివినప్పుడు దాంట్లో ఒక రాయబడిన మాట నేను చూశాను. If you don't innovate, you will evaporate. మీరు నూతనమైనటువంటి కోణంలో అంటే కొత్తవి మీరు పొందుకోకపోతే మనం ఆవిరైపోతామని అందులో రాయబడింది. You can't rely on what you got you to where you keep you where you are. ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్థితికి ఏదైతే మిమ్మల్ని తీసుకొని వచ్చిందో దాని మీదే మీరు ఆధారపడి ఉండకూడదు. My brothers, the world is changing rapidly. ప్రియమైన వారలారా, ప్రపంచమంతా కూడా చాలా వేగంగా మార్పు చెందుతూ ఉంది. You have to stay open for the new things. మీరందరూ కూడా నూతనమైనటువంటి విషయాల కొరకు మీరు తెరవబడినటువంటి మనసులు కలిగి ఉండాలి. New ideas. నూతనమైనటువంటి ఆలోచనలు. So let us examine our life. What's effective it is, and what's causing you to grow, and what's moving you towards the purpose. మరి మన కారణం వైపుగా మనం ఎదగడానికి మనకి ఏదైతే తోడ్పడుతూ ఉందో ఆ విషయాలన్నింటిని కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. One reason Moses did not make it to the promised land is he was operating on old software. మరి మోషే వాగ్దాన దేశంకు వెళ్లకుండా చేసినటువంటిది ఏంటంటే అతడు మరి పాత పద్ధతులను, పాత ఆలోచనలను చేస్తూ అంటే పాత సాఫ్ట్వేర్ ని తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన He had good intentions, but he was not sensitive to the new things what God was asked him to do. ఆయన తలంపులు, ఆలోచనలు అవన్నీ మంచివే, కానీ
అతడు నూతనమైనటువంటి విధానాలకు లోబడేవాడిగా, దేవుడు చెప్పిన చిత్తానికి లోబడేవాడిగా అతడు కనపడలేదు. When God told him to speak to the rock, I can imagine it very hardly even to register. Pardon, Bishop, one second. When God told him to speak to the rock, I can imagine it very hardly even to register. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేను ఆ యొక్క బండతో మాట్లాడమని చెప్పినటువంటి ఈ మాట మోషే మనసులో ముద్రించబడలేదు, అంటే చేరలేదని కూడా నాకు అనిపిస్తా ఉంది. When you have seen God bless you in the past, He has given you a good ministry, a good church, a good believers. మరి దేవుడు గత జీవితాల్లో మిమ్మల్ని దీవించినప్పుడు మంచి మందిరాన్ని, మంచి కుటుంబాన్ని, మంచి విశ్వాసాలు మీకు ఇచ్చి ఉన్నాడు ఆయన. So He has also opened up doors. It's very easy to think about this. మరి దేవుడు ద్వారాలు తెరిచాడు, దీని గురించి ఆలోచన చేయడం కూడా మనకి సులభంగానే అనిపిస్తూ But ఉంటుంది. you have to stay very sensitive. కానీ అయితే మనము చాలా మరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం. What worked in the past may not work in the future. మరి గతంలో మన జీవితాల్లో పనిచేసినటువంటి పద్ధతులు ఇప్పుడు భవిష్యత్తులో పని చేయకపోవచ్చు. God has a new software to take you to new places, my beloved. మనలను నూతనమైనటువంటి స్థలాలకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు నూతనమైనటువంటి సాఫ్ట్వేర్స్ మన జీవితంలో ఉంచుతూ ఉన్నాడు. Old software was good for that time, but for not this time. అప్పుడు ఉన్నటువంటి స్థితికి మరి గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అప్పుడు ఉన్నటువంటి కాలానికి అది సరిపోతుంది, కానీ ఇప్పుడు సరిపోదు. But yesterday's software won't take you into the future. God has it in store. మరి నిన్నున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ మనల్ని భవిష్యత్తులోనికి నడిపించదండి. Yesterday's attitudes, yesterday's ideas, yesterday's doing. So it's good. మరి నిన్నటి కాలపు ఆలోచనలు, నిన్నటి కాలపు ప్రవర్తన, నిన్నటి కాలపు పద్ధతులు ఇవన్నీ కూడా మంచివే. But it is not good for now. మరి ఇప్పుడు భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళడానికి అవి మంచివి కావు. So my question is, are you striking the rock or are you speaking to the rock? నా యొక్క ప్రశ్న ఏంటంటే, మరి మునుపటి పద్ధతుల వలె ఆ బండను కొడుతున్నారా, బండతో మాట్లాడుతూ ఉన్నారా? Are you open for change, trying new things, being innovative, accepting the new software? మరి నూతనమైనటువంటి అంశాలను స్వాగతించడానికి, మరి నూతనమైన ఆలోచనలు, ప్రణాళికలు, మరి అలాగ వాటి కొరకు నూతనమైన సాఫ్ట్వేర్ మీలో కలిగి ఉన్నారా లేదో ఒకసారి ఆలోచన చేయండి. Or are you stuck in what worked in the past, comfortable, very not wanting to stretch, not want to do a hard work, doing what you have always done? లేక కష్టపడడానికి ఇష్టపడక, లేదా నూతనమైన విధానాలు అవలంబించడానికి ఇష్టం లేక, దాని కొరకు శ్రమించలేక పాత పద్ధతులకే స్థిరపడిపోయి దానికే కట్టుబడి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. We need to get an agreement with God and receive it. దేవునితో ఒక ఒప్పందంలోనికి వచ్చి వాటిని మనం పొందుకోవాలి. Start trying a new things in your life. మరి మన జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు చేయడం ప్రారంభించాలి. Dare to take some new steps of faith. మరి మనం నూతనమైనటువంటి విశ్వాసపు అడుగులు వేయడానికి మనం ధైర్యం చేయాలి. The only thing that's holding some people back is they are running off from the whole software. మరి చాలా మందిని వెనక్కి లాగుతున్నటువంటి అంశం ఏంటంటే, పాత సాఫ్ట్వేర్ జీవితాల్లో కలిగి ఉన్నారు, అదే వారిని వెనక్కి లాగుతా ఉంది. They are trying to keep doing things that has no anointing on them. అభిషేకం లేనటువంటి పనులే మరలా చేస్తూ ఉంటారు. So this is a new day and it's a new time to make some new changes. మరి ఇది ఒక నూతనమైనటువంటి సమయం, నూతనమైనటువంటి మార్పులు, నూతనమైన దర్శనాలు కలిగి ఉండడానికి ఇది ఒక నూతనమైనటువంటి సమయం అయి ఉంటుంది. Sometimes we are stuck in the traditional way of worship, traditional way of doing ministry. మన జీవితాల్లో చాలా సార్లు మరి ఆచార సంబంధమైనటువంటి ఆరాధనలు చేయడానికి, ఆచార సంబంధమైనటువంటి పరిచర్యలు చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. All kinds of mindset, wearing apron, doing some all kinds of attires, having on our body, and want to do worship to the Lord. మరి పాత అలాంటి పాడన్ బిషప్, ఐ లాస్ట్ ద సిగ్నల్. ఓకే, చాలా సార్లు మనం పాత పద్ధతులను ఆచరించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాంటి వస్త్రాలు ధరించడం, ఆ రీతిగా ఆరాధన చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. So it's very important to re-evaluate our life.
మన జీవితాలను తిరిగి మనం పరిశీలన చేసుకోవటం అది చాలా అవసరమై ఉంటుంది. You're very much letting what's been pressed down set the limits of your life. మన జీవితాలకు పరిధులు నిర్ణయించేటువంటి అంశాలను మన జీవితాల్లో పని చేయడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. So don't set the limits and మన జీవి don't set the traditions and don't set the goals and don't set any companies to run your life. మన జీవితాలకు సరిహద్దులను మనం పెట్టుకోకూడదండి. ఇలాగే ఉంటాను, ఇంతవరకే పరిచయం చేస్తాను అని గురి కొంతవరకు పెట్టుకొని, లేకపోతే ఇంత వీరితోనే నేను పని చేస్తానని ఇలాగా మన జీవితాలకు మనం సరిహద్దులు పెట్టుకోకూడదు. God is trying to reboot you, my beloved. ప్రియమైన వారులారా, దేవుడు మనలను పునరుద్ధరించబోతూ ఉన్నాడు. The viruses that are being held you back are going to clear you out. మరి ఏదైతే ఈ వైరస్లు మన జీవితాలను మనను పట్టుకొని ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోబోతూ ఉన్నాయి. ఆమేన్. But one thing is, I'm not like the people, those who are prophesying now. చాలా మంది ప్రవచించినట్లుగా నేను ఈ యొక్క ప్రవచనాలను చెప్పడం లేదు. Mostly nowadays, most of the pastors as well as a great man of God, చాలా మంది ఈ రోజు సేవకులు గొప్పవారు, దేవుని పరిచర్యలో గొప్పవారు అని చెప్పుకునేటువంటి వారు. I don't know for what benefit they are doing. Really, sometimes I'm feeling like very sad of hearing their things. మరి ఎలాంటి లాభాపేక్ష కొరకు వారు ఇలాగ చెప్తున్నారు నాకు తెలియదు, కానీ వారు ఇలాంటి మాటలు మాట్లాడడం నేను విన్నప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉన్నాను. But I don't know to whom to please they are doing all these things and talking all these things. ఎవరిని మెప్పించడానికి ఇలాంటివి మాట్లాడుతున్నారో, ఎవరిని మెప్పించడానికి ఇలాంటివి చేస్తున్నారో నేనైతే ఎరుగును. But the word of God is very much true. కానీ దేవుని వాక్యము సత్యమై ఉంటుంది. So in these last days, the word should imply upon our life. Pardon, Bishop, once again. In these last days, the word should imply upon our lives. ఈ చివరి దినాల్లో దేవుని వాక్యము మన జీవితాల్లో పని చేయవలసి ఉంది. The words which were spoken by the great men of God or any pastor, that should not get affected. మరి గొప్పవారు, దేవుని సేవకులు అని చెప్పబడుతున్నటువంటి వారి మాటలు మన జీవితాల్లో పని చేయకూడదు, కానీ దేవుని వాక్కు మన జీవితాల్లో పని చేయాలి. So nowadays what they are speaking is as if everything is in their hands. So they want to, yes, మా చేతిలోనే ఉంది ఇదంతా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. And but the thing is, let me tell you clearly about this thing. ఈ యొక్క విషయాన్ని గురించి స్పష్టంగా మీకు నన్ను చెప్పనివ్వండి. Why God has brought to get you into this past situation? ఇలాంటి మరి స్తంభించబడినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొని వచ్చాడు? There is a purpose of God. మరి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంటూ ఉంది. You know what is that purpose? తెలుసా అండి ఏంటో ఆ ప్రణాళిక? The thing we are being with the old software. మనందరం కూడా మరి పాత సాఫ్ట్వేర్లతో నింపబడి ఉన్నాం మనం. By having that old software, we did all kinds of things which are very dead against to God, and we even sometimes made God very sad, and we made God very angry by doing such kind of things. మరి ఇలాంటి పాత సాఫ్ట్వేర్ మన జీవితంలో ఉంచుకొని పాత పద్ధతులను అనుసరించి దేవునికి విరోధమైన బాధ కలిగించేటువంటి, దేవునికి కోపాన్ని రేపేటువంటి అనేకమైనటువంటి పనులు మరి గత జీవితంలో మనం చేసి ఉన్నాం. Even the Moses did the same thing as we did in this world. ఈ రోజు మనం ఈ లోకంలో చేస్తున్నట్లుగానే మోషే ఆ దినాల్లో ఆయన తన జీవితంలో జరిగించి ఉన్నాడు. He operated with a new software. నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ చేత, ఓల్డ్ సాఫ్ట్వేర్, he operated with the old software. ఆయన పాత సాఫ్ట్వేర్ చేత ఆపరేట్ చేయబడుతూ ఉన్నాడు ఆయన. So because he was operated with the old software, he did not able to hear the God's voice. అతడు ఇంకా పాత పద్ధతుల్లోనే పాత సాఫ్ట్వేర్ చేత అతడు నింపబడి ఉన్నాడు కనుకనే దేవుడు చెప్పినటువంటి ఈ నూతనమైన ఆదేశాలు అతడు గ్రహించలేకపోయినాడు. My beloved brothers, I am clearly telling to you, because we are very much against God, because we are very much
not pleased to God because we are not able to hear His voice. That's why God has kept us in pause situation. మరి దేవునికి విధేయత చూపించలేక, దేవునిని మెప్పించలేక, మరి దేవునికి లోబడేటువంటి జీవితం లేకనే దేవుడు ఈ రోజు మనందరినీ కూడా ఈ స్తంభించినటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. Even though still we are in pause, మనం ఇలాంటి మరి స్తంభించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా we are not able to recognize the God's goodness, and we are not able to recognize how God is operating. So still we are being in the comfort zone, and we are not recognizing why this situation has come to our life. ఇలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు మన జీవితంలో కలుగుతున్నప్పుడు కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడు ఎందుకు ఇలాంటిది కలుగు చేశాడు అనేటువంటి విషయాన్ని కానీ, మరి ఎలాగ మనం మార్పు చెందాలి, దేవునికి ఎలాగ దగ్గరగా ఉండాలి అనేటువంటి అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. The Bible has the words for us, and Bible has let us know everything what's going to be happen now and then. మరి ఆ జరుగుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తుంది. జరగబోయేటువంటి అన్ని విషయాలు కూడా దేవుడు స్పష్టంగా మరి రాయించి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. But even then we are not able to recognize what's been happening in our life. మరి ఇలాగ రాయబడినప్పుడు కూడా మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనం గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. And some great men of God and also some pastors, I don't know for what to whom to please they are telling those words, but they are pleasing and they are sustaining and they are getting benefits. మరి ఎవరిని మెప్పించడానికి ఏ లాభాపేక్ష కొరకు కొన్ని మాటలు మరి ఇట్లా దైవ సేవకులను బట్టి వారు చెప్తున్నారు నాకు తెలియదు, కానీ వారందరూ కూడా ఇలాంటి మాటలు చెబుతూ తమ జీవితాలను గడుపుకుంటున్నారు. వారు ఆ రీతిగా జీవిస్తూ తమ జీవితాలను వెలబుచ్చుతూ ఉన్నారు. And we need to very much be careful with those kind of people. అలాంటి సేవకులతో, అలాంటి ప్రజలతో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. And recently I heard one pastor when he was talking to the people, and he was telling he was directly condemning the coronavirus, and he is saying, I cancel this corona in the name of Jesus. ఈ మధ్య కాలం సమయంలో నేను ఒక దైవ సేవకుడు ప్రజలతో మాట్లాడుతూ ఉండడం నేను విన్నాను. చాలా మరి గొప్ప అంటే తెలిసినటువంటి దైవజనుడే. ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను యేసు నామములో ఈ యొక్క కరోనా వైరస్ ని గద్దిస్తున్నాను అని చెప్పడం నేను విన్నాను. Maybe God has given him good authority upon coronavirus, but so that's why he has directly he was talking to the coronavirus that he is going to cancel it. మరి నాకైతే తెలియదు, నేను అనుకుంటున్నాను మరి దేవుడు ఏమన్నా ఆయనకి మరి దీనిపైన అధికారం ఇచ్చాడేమో కరోనా వైరస్ పైన, అందుకనే మరి దాన్ని గద్దిస్తూ ఉన్నాడు ఆయన. When God has allowed that virus upon the people, because to make everyone to be perfect and to make everyone to get rebooted, so who is this kind of people to speak like that, to cancel that viruses? దేవుడే ప్రజలు మార్పు చెందాలని, తమ జీవితాల పట్ల పశ్చాత్తాపడాలని దేవుడే అనుమతించాడు ఇలాంటి వైరస్ ని. మరి వీళ్ళందరూ ఎవరో దాన్ని గద్దించడానికి నాకు అర్థం కావడం లేదు. Now they are saying that they are going to cancel the coronavirus, and later they also speak that we cancel the hell in the name of Jesus. Hell? Yeah. ఇలాంటి వాళ్ళు ఎవరయ్యా అని అంటే, ఇప్పుడేమో కరోనా వైరస్ ని యేసు నామములో గద్దిస్తున్నారు, రేపైతే నరకాన్ని కూడా గద్దించేస్తారు ఇంకా. So that kind of people they are with us. ఇలాంటి ప్రజలు మనతో ఉంటూ ఉన్నారు ఈనాటి కాలంలో. They want to please the people. ఈ రోజు ప్రజలను మెప్పించడానికి వీరందరూ ఇష్టపడుతూ ఉన్నారు. The burden for me is nobody or no pastor is trying to change the people's lives. నా హృదయ భారం ఏంటంటే, ఈనాడు ఎవరు కూడా మరి ప్రజల హృదయాలను, ప్రజల జీవితాలను మార్చడానికి ఇష్టపడే సేవకులుగా ఈనాటి సేవకులు కనబడడం లేదు. No pastor still they are telling that this corona virus has come for you, and it is especially came for you because of your life to get change or to make you perfect, to make you yes. ఈ రోజు ఏ సేవకుడు కూడా మరి ఈ వైరస్ ను దేవుడే పంపించాడు, ఇది మనం మార్పు చెందడం కొరకు, మన జీవితాల్లో మార్పు చెంది దేవునికి లోబడడం కొరకు దేవుడు దీన్ని అనుమతించాడు, మీరు మారండి అని చెప్పేటువంటి సేవకులు ఈ దినాల్లో కనబడడం లేదు. And still even in the as a like a old software they are operating everything among us. మరి పాత సాఫ్ట్వేర్ లోనే ఈ పనులన్నీ మళ్ళీ తిరిగి చేస్తున్నారు, అన్నిటిని గద్దిస్తూ ఉండడం. My beloved brothers, we need to be very careful. We need to be very aware of this kind of people.
మరి మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి ప్రజల గురించినటువంటి అవగాహనను కలిగి మనం జీవించవలసినటువంటి వారిగా ఉన్నాం. Don't fall into the traps of that kind of peoples. ఇలాంటి ప్రజల వలలో మనం చిక్కుకొనకూడదు. The pastors or the great men of God or any kind of prophets, we need to be very much careful with them. వారు ఎలాంటి సేవకులైనా ప్రవక్తలైనా ఎంత గొప్ప దైవజనులైనా వారి విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం. I'm telling you again, any kind of prophet, whether it is apostle or any bishop or anyone, even myself, when we are teaching to you, you need to recognize whether we are teaching or the word we are teaching to you, it is lined up with the word or not. మరి అపోస్తలులైనా బిషప్ అయినా ఎంత గొప్ప దైవజనుడు అయినా వ్యక్తిగతంగా నేనైనా ఏదైనా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది వాక్యాధారమైందనా లేదా అనేటువంటి విషయాలు గమనించి పరిశీలన చేయాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. Because the right word, a true word should imply upon our life. Then only we can see a great change. ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనటువంటి దేవుని వాక్యమే మన జీవితం పైన అది ప్రభావం అది పని చేయాలి. అలా చేసినప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి. We should not preach of somebody's benefit or somebody to get appraise or somebody to get praise you. కొందరి లాభం కొరకు లేకపోతే కొందరి వారిని మెప్పించడం కొరకు లేకపోతే కొందరి చేత మనం పొగిడించుకోవడం కొరకు అలాంటి వర్తమానాలు మనం చెప్పకూడదు. You need to get reboot. మనందరం కూడా పునరుద్ధరించబడాలి, పునఃప్రారంభించబడాలి. When Jesus was crucified, యేసు ప్రభువారు మరి సిలువలో ఆయన సిలువ వేయబడినప్పుడు the veil of the temple, దేవాలయపు తెర, the huge curtain was torn from top to the bottom. మరి దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే తెర పై నుండి కింద బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. Behind the veil was the Holy of Holies. మరి ఆ యొక్క తెర వెనక ఏముంది అని అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంది అక్కడ. That's where the Ark of Covenant was. అక్కడే దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. That was very much housed with the presence of God. అది దేవుని సన్నిధి అయి ఉంటూ ఉంది. No one was allowed to go into there to that place. అలాంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి కూడా అనుమతి లేదు. Only except the priest, the two only once in a year. మరి యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక మారు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అనుమతి ఉంది. It is a very sacred place. అది చాలా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలం. When the veil was torn, that signifies that God moved out of the temple and he moved into us. మరి అక్కడ దాని యొక్క నిదర్శనం ఏంటో ఒకసారి గమనించండి. ఆ దేవాలయపు తెర చినగడం అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలముల నుండి ఆయన బయలుదేరాడు, ప్రజలలోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. So he has come into our life now. ఆయన ఇప్పుడు మన జీవితాల్లోనికి వచ్చాడు. ఆయన Before the priest, he has only chance for one time once in a year to go to the sacred place. అంతకు ముందు అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి యాజకుడికి మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే Yes, Bishop. But now we are so blessed to have God in our life. So the holy and sacred place is in our midst. So we can go number of times to worship him. ఇప్పుడైతే దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఎన్నిసార్లైనా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు, ఎన్నిసార్లైనా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. From that time on, the people did not have to make sacrifices to cover their sins. మరి అప్పటి నుండి తమ పాపములను పోగొట్టుకోవడానికి ప్రజలు బలి అర్పించాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. Like they did in the Old Testament. వాళ్ళు పాత నిబంధన ప్రకారంగా ఏ రీతిగా అయితే వారు తమ పాపముల కొరకు బలి అర్పించారో ఇప్పుడు దాన్ని అలా అర్పించాల్సినటువంటి అవసరం లేదు. The only way to get forgiveness from God, back then they used to sacrifice the animals, sacrifice the everything.
ఆనాటి కాలంలో అయితే తమ పాపములు పోగొట్టుకోవడానికి వారు కలిగిన దాన్ని అంటే గొర్రె పిల్లలను అలాగే పశువులను మరి దేవుని సన్నిధిలో బలిగా అర్పించి తమ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పొందుతూ ఉండేటువంటి వారు. But when Christ died in this world, he became the sacrifice for our sins. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో చనిపోవడం ద్వారా ఆయనే మన పాపములకు పరిహారార్థ బలిగా ఆయన ఆ శిలువలో మరణించారు. He sacrificed one time, once and for all. ఆయన ఒకేసారి ఆయన మరణించారు, అందరి కొరకు కూడా ఆయన మరణించారు. And with this, he started a new covenant, not built on the blood of animals, but on the blood of our Savior. దీని ద్వారా ఆయన ఒక నూతన నిబంధనను స్థాపించారు. అదే మరి పాప క్షమాపణ అనేది మరి పశువుల రక్తము వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు రక్తంలో నమ్మకించడం ద్వారా రక్షణ కలుగుతుందనే నూతన నిబంధన ప్రభువారు స్థాపించారు. What's interesting is, not long after the veil was torn, the temple was reopened and people went right back to making sacrifice their sins. మరి ఆ రీతిగా అది చినిగిన తర్వాత ప్రజలు దే వెంట్ ఆర్ వన్స్ అగైన్ బిషప్. After, the interesting thing is, after the veil was torn, still the people, what they are doing is, the temple was reopened and the people went right back to make sacrifices for their sins. మరి ఈ దేవాలయపు తెర చినిగి దేవుని యొక్క సన్నిధి దానిలోండి బయలు వెళ్ళిన తర్వాత కూడా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రజలు తిరిగి తమ బలులను అర్పించడానికి దేవుని దేవాలయానికి వెళ్ళారు. దేవాలయం తిరిగి తెరవబడింది. So they thought we always had to pay for our sins and we always want to make sacrifices. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా పాపముల కొరకు ఇంకా మేము బలిని అర్పించాల్సి ఉంది, ఇంకా మేము ఈ రీతిగా చేస్తూనే ఉండాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. So as our ancestors and grandparents, how they did, in the same way, we need to do the same. మరి మన పితరులు ఏ రీతిగా అయితే చేశారో, బలులు అర్పించారో, మనము కూడా అలాగే చేయాలని ప్రజలు తిరిగి దేవాలయపు తెర చినిగిన తర్వాత కూడా వారు వెళుతూనే ఉన్నారు. It was already paid. అది అప్పటికే ఇవ్వబడింది, అప్పటికే దేవుడు క్రయధనాన్ని చెల్లించారు ఆయన. But still people are in the old software. అయితే ప్రజలు మాత్రం ఇంకా పాత సాఫ్ట్వేర్ లోనే, ఆ పద్ధతిలోనే ఉన్నారు. God was giving them a reboot. ఆ దేవుడు వారికి ఒక పునర్ ప్రారంభాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. He was changing the things which had been done hundreds of years before. వందల సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నిటిని కూడా ప్రభువారు మార్చివేస్తూ ఉన్నాడు ఆయన. So they always think about what the old things their ancestors did. వారు ఎప్పుడు కూడా మరి తమ పితరులు చేసినటువంటి పాత పద్ధతుల గురించి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. The scripture says they entered a better covenant built on better promises. దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు నూతనమైనటువంటి మరి శ్రేష్టమైనటువంటి నిబంధనలోనికి, నూతనమైనటువంటి మార్గంలోనికి వారు వెళ్ళారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నూతన వాగ్దానములు వారు స్వతంత్రించుకున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. The problem was some people would not accept the new way. మరి సమస్య ఏంటంటే ప్రజలు చాలా మంది నూతన విధానాలకు వారు ఇష్టపడరు. Because they were very much stuck in what they were. ఎందుకంటే వారు ఆ పాత పద్ధతుల్లో ఎంతగానో ఇరుక్కుపోయి ఉన్నారు, అక్కడే వాళ్ళు ఉండిపోయినారు. See, they were stuck up in their tradition. They were stuck up in the favor. They were stuck up in the old kind of doing things. వారి ఆచారాల్లో, వారి పాత పద్ధతుల్లో, వారి పాత నడవడికలో వారందరూ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంటుంది. By this they are not having any kind of favor, no blessing and no benefits for them. దీని ద్వారా దేవుని యొక్క కృపను, ఎలాంటి ఆశీర్వాదాలను, దేవుని యొక్క దీవెనలను వారు పొందుకోవడం లేదు. Because of not having such kind of blessings in their life, now they are trying to please the people. మరి ఇలాంటి ఆశీర్వాదాలు వారి జీవితాల్లో చూడలేక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని సంతోషపెట్టడం మానేసి ప్రజలను సంతోషపెట్టడం ప్రారంభించారు. So they always want to please the people to get benefit from them. మరి ప్రజల నుండి లాభాపేక్ష కొరకు లాభం పొందాలని ప్రజలనే సంతోషపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. They were making all kinds of things and they were using everything for their benefits. మరి రకరకాల ఆలోచనలు చేస్తూ, రకరకాల పద్ధతుల్లో వాళ్ళ సొంత లాభం కొరకు ఎన్నో రకాల పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. Even the word they are using for their benefit. దేవుని యొక్క వాక్యాన్ని కూడా సొంత లాభాపేక్ష కొరకు వాడుతున్న వారు ఈ దినాల్లో ఉన్నారు. So my dear brothers, we need to understand these things in these last days. ఈ చివరి దినాల్లో ప్రియులారా, ఈ విషయాలన్నిటి పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వీటిని మనం అర్థం చేసుకోవాలి. Don't mingle with that kind of pastors. ఇలాంటి సేవకులతోటి మీరు కలిసి ఉండొద్దు.
Don't try to join hands with them. ఇట్లాంటి వారితో చేతులు కలపొద్దండి. And don't say amen for that words. అట్లాంటి మాటలకు వాక్య విరుద్ధమైన వాటికి ఆమేన్ అని కూడా చెప్పకూడదు. Because those are false prophets. వారందరూ కూడా అబద్ధపు ప్రవక్తలు. We need to be very careful with them. ఇలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. My dear brothers, what kind of life we are leading in? ఈ రోజు ప్రభునందు ప్రియులారా ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. If you are still being with the old software, ఇంకా మనం పాత ఆ సాఫ్ట్వేర్ తోనే ఉన్నట్లయితే God wants to make you reboot. దేవుడు మనల్ని తిరిగి ప్రారంభించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to bring a change. ఆయన మన జీవితాల్లో మార్పును తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. That's why he made you to be in the pause. అందుకే దేవుడు మనల్ని కొంతకాలం వరకు ఆయన మరి ఒక స్తంభించబడినటువంటి స్థితిలో ఆయన ఉంచుతున్నాడు. See, I have a phone. మరి చూడండి, నా దగ్గర ఫోన్ ఉంది. When I'm using my phone, in the midst of that, I got a message. నేను ఫోన్ వాడుతున్నప్పుడు మధ్యలో నాకు మెసేజ్ వచ్చింది. So that message states that your phone needs to be updated. ఆ యొక్క ఫోన్ యొక్క ఆ మెసేజ్ యొక్క అర్థం ఏంటంటే నా ఫోన్ అప్డేట్ చేయబడాలి అని. If you don't try to update, you will not have a better performance. If you ఒకవేళ కనుక దీన్ని అప్డేట్ చేయకపోతే మీ ఫోన్ పనిచేయాల్సిన విధంగా సమర్థవంతంగా పనిచేయదు. So if you want to get update, yes or no, just you want to click the options. అక్కడ వచ్చినటువంటి మెసేజ్ సారాంశం ఏంటంటే మీకు అప్డేట్ కావాలా వద్దా అని అడుగుతా ఉంది. So if you want yes, you need to click on the yes. If you want no, if you can click on no. ఫోన్ అప్డేట్ చేయాలంటే నువ్వు ఎస్ నొక్కాలి, వద్దంటే నో నొక్కాలి అని ఆ మెసేజ్ లో ఉంది. So obviously what happened is as I'm using the good phone, so it's always working good. మరి నేను మంచి ఫోన్ వాడుతాను, అది ఎప్పుడు కూడా చక్కగానే పనిచేస్తా ఉంది. So when it was working good, so there is no use of getting updated. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఫోన్ నాకు కావాల్సిన విధంగా పనిచేస్తా ఉంది కనుక అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. So why should I update and get into the trouble? So that's why I want to be stuck with the old software. కాబట్టి ఆలోచన ఎలా ఉంటదంటే ఈ సాఫ్ట్వేర్ నాకు ఇప్పుడు నా ఫోన్ నాకు కావాల్సిన విధంగా పనిచేస్తుంది, దీన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఏమైంది, అనవసరంగా దీన్ని అప్డేట్ చేసి ఇబ్బందులు పడేదానికంటే ఇలాగే దీన్ని వాడతానని పాత పద్ధతికే లేకపోతే పాత సాఫ్ట్వేర్ కే అలాగే నేను ఉండిపోతున్నాను. So everything was good. There is no problem with my phone now. ఇప్పుడు ఫోన్ తో సమస్య ఏమి లేదండి, పాతగా ఇంతకు ముందు ఎలా ఉందో అలా బాగానే పనిచేస్తుంది, దాంతో సమస్య ఏమి లేదు. But it was every time, every day, it was continuously asking me to update the software. కానీ ఈ ఫోన్ ఏం చేస్తా ఉందంటే కొత్త అప్డేట్ వచ్చింది, నువ్వు ఫోన్ అప్డేట్ చేసుకొని ప్రతి రోజు జ్ఞాపకం చేస్తా ఉంది. So the new software is keeping the phone up to date. మరి ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫోన్ ఈ రోజుకి ఏదైతే అడ్వాన్స్ అంటే కొత్తగా ఏదైతే ఆప్షన్స్ వచ్చాయో అవన్నీ కూడా నా ఫోన్ లోకి వచ్చేస్తాయి. Once you say yes for the update. ఒక్కసారి ఆ అప్డేట్ కి మనం అవును అని చెప్పినట్లయితే. But until and unless if you don't press on the yes, your phone will not be get updated. మనం ఎస్ అని నొక్కేంత వరకు కూడా మన ఫోన్ అప్డేట్ అవ్వదండి. So in the same way, అదే విధంగా ప్రియులారా, it's the same way with the God. ఇది కూడా దేవునితో కూడా ఇలాంటి విధానమే మన జీవితంలో ఉంటుంది. He did not create you and say, okay, you are done. మరి ఆయన మనల్ని తయారు చేసి ఇక అయిపోయింది, ఇక నీలో మార్పు చేయాల్సింది ఏమీ లేదు, అయిపోయిందని ప్రభు చెప్పలేదండి. You're all and you're going to be, you're good. So there is nothing to do in your life. So you be on your way. మరి దేవుడు మనల్ని చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదు, నువ్వు ఉండాల్సిన రీతిగా ఉన్నావు, ఇక నువ్వేం మార్పు చెందొద్దు, ఇలాగే ఉండిపో అని ప్రభు చెప్పడం మనకి. He constantly upgrading us to the new software. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్రమంగా ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి అప్డేట్స్ ని, నూతనమైనటువంటి అంశాలను దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తూ మనల్ని నూతనమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. New visions, new gifts, new talents, new anointing, new ideas, new abilities, new perspectives.
నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి వరాలు, నూతనమైనటువంటి తలాంతులు, నూతనమైన దృక్కోణాలు, నూతనమైనటువంటి దర్శనాలు, నూతనమైనటువంటి ప్రణాళికలు, వీటన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. Now it's up to us whether to receive that new vision or not, whether it is up to us to receive that new goals in our life or not. ఈ నూతనమైన దర్శనాలు, నూతనమైనటువంటి గమ్యాలను మరి అంగీకరించడం, తీసుకోవడం, వాటికి లోబడడం అనేది మన చేతిలోనే ఉందండి. So on my phone it says to receive this update, say yes or no. నా ఫోన్లో అయితే ఈ రీతిగా చెప్తుంది, ఈ అప్డేట్ మీకు కావాల్సితే మాత్రం ఎస్ అని నొక్కండి అని అడుగుతుంది నా ఫోన్లో. So now I can think that why my phone is very much fine. I am very happy with it. I don't need any update. ఇప్పుడు నేను ఈ రీతిగా ఆలోచన చేయొచ్చు, నా ఫోన్ ఇప్పటికి బాగానే పనిచేస్తా ఉంది, నాకు కావాల్సినట్టుగా ఉంది, ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం నాకేంటి అని నేను అనుకోవచ్చు. Really, I wonder how many of us we are still not taking the new software in our life. నేను ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాక్యం వింటున్న ఎంతమందిలో ఇలాగ నూతనమైనటువంటి సాఫ్ట్వేర్స్, దేవుడిచ్చేటువంటి నూతనమైనటువంటి పరిచయ విధానాలు తీసుకోవడానికి ఎంతమంది అంగీకరిస్తున్నారో, అంగీకరించట్లేదో నేనైతే ఆలోచన చేస్తూ ఉన్నాను. We are all satisfied with the old things. We are all satisfied and stuck with the old things. మనందరం కూడా ఏంటంటే పాత పద్ధతులు, పాత విధానాలతో సంతృప్తి చెందుతున్నాం, ఆనందంగా ఉంటూ ఉన్నాం మనం. And we don't want to get inconvenienced, and we don't want to get out of our comfort zones. మనము నూతనమైనటువంటి విధానాలను మన జీవితాల్లోనికి అప్లై చేసుకొని వాటిని అంగీకరించి సమస్యల్లో పడడానికి ఇష్టపడడం లేదు మనం. No, my dear brothers, we need to stay with the new things. అలా కాకుండా ప్రియులారా, ఈ సుఖవంతమైనటువంటి ఈ జీవితాన్ని దాటి మనం ముందుకెళ్ళి నూతనమైనటువంటి విషయాల కొరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. We need to say yes for the new doings of God in our life. దేవుడు చేసేటువంటి నూతనమైన కార్యాలకు మన జీవితాల్లో అవును అని చెప్పవలసినటువంటి అవసరం ఉంది. Press yes for the new vision. నూతనమైన దర్శనానికి అవును అని చెప్పండి. Press yes for the new anointing. ఆ నూతనమైన అభిషేకం కొరకు అవునని నొక్కండి. Press yes for the new ministry. ఓ నూతనమైన పరిచర్య కొరకు అవునని చెప్పండి. Press yes to the new way of your life. నూతనమైన జీవన విధానానికి అవునని చెప్పండి. Then God wants you to take where you have never been before. అప్పుడు దేవుడు మనం వెళ్ళనటువంటి నూతనమైన స్థలాలకు, నూతనమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. He is going to update your software. మన యొక్క సాఫ్ట్వేర్ ఆయన అప్డేట్ చేయబోతున్నాడు, అంటే నూతనమైన దానిగా చేయబోతున్నాడు ఆయన. And which performs very better. ఇంతకు ముందు కంటే ఎంతో బలంగా, ఎంతో శక్తివంతంగా అది పని చేయబోతా ఉంది. Optimum performance. ఓ ఎంత బలంగా పని చేయగలదు, అంత బలంగా అది పని చేయబోతా ఉంది. A good experience with the phone. దేవుని యొక్క ఫోన్ తో మంచి అనుభవాలు మనం పొందబోతూ ఉన్నాం. So my beloved brothers, we need to understand what we are in. ప్రేమల వారలారా, ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి. Sometimes God will stop provision in one area. ఆ దేవుడు కొన్నిసార్లు అవకాశాలు లేకపోతే వనరులను ఒక దగ్గర ఆపేస్తాడు ఆయన. You know why? Because he is going to do a great thing, which is something which is bigger than in another area. దేవుడు కొన్ని చోట్ల అవకాశాలను, వనరులను ఆపేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మరొక చోట దీనికంటే పెద్దవి, దీనికంటే ఎక్కువైనటువంటివి దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని దాని అర్థం. Hallelujah. Amen. Amen. Hallelujah. So when the Israelites were in the desert, మరి ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉంటున్నప్పుడు they had manna every morning. ప్రతి ఉదయం కూడా మరి ఆకాశం నుండి మన్నా కురిపించబడ్డ వాళ్ళు చూశారు. For the years, something like bread to eat. మరి సంవత్సరాల కొలది వారు తినడానికి ఆహారంగా మన్నా వారికి దొరికింది. So when they had manna for the years together, suddenly the manna has stopped coming. మరి ఎన్నో సంవత్సరాలు ఈ రీతికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఒకేసారి ఈ మన్నా రావడం ఆగిపోయింది. From then on there was no more manna. అక్కడ నుండి ఇక ముందు ఇక మన్నా అనేది లేదండి. It was because they were about to enter the promised land. ఎందుకు అలా జరిగిందంటే ఇక వారు ఆ యొక్క వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నారు కనుక. They were about to see the provision like they would have never seen. వారు మునుపెన్నడూ చూడనటువంటి నూతనమైనటువంటి అవకాశాలు, వనరులను వాళ్ళు చూడబోతూ ఉన్నారు. See, we need to understand one thing. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. You have to stay open for the change. మరి
మార్పుకు మనము తలుపులు తెరిచేవారిగా, లేకపోతే మన మనసులు తెరిచేవారిగా మనం ఉండాలి. So why suddenly manna has been quitted from their life? మన్నా అనేటువంటిది వారి జీవితాల నుండి సడన్ గా అనుకోకుండా ఎందుకు ఆగిపోయింది? God wants you to take them to the new level. ఎందుకు ఆగిపోయిందంటే ప్రభువు ఇక వారిని నూతనమైన స్థితిలోకి తీసుకుని వెళ్తున్నాడు కనుక ఇక మన్నాతో వారికి పని లేదు. But still people are stuck with that old manna. Pardon, Bishop, once again. But still the people were stuck with the old manna. కానీ ప్రజలు ఇంకా ఈ మన్నాకే వారు అంటుకట్టబడి అక్కడే ఆగిపోయినారు. See, once the reboot has been done in your system, మరి ఒకసారి మన ఈ యొక్క సిస్టమ్ లో, ఈ యొక్క జీవితంలో ఈ పునరుద్ధరించబడడం లేదా పునఃప్రారంభించడం జరిగితే, so once you are done with the rebooting of your system, your computer or your phone, everything will get rid of the virus and get the whichever is contaminated, it will be removed from that software. ఒకసారి ఈ యొక్క నూతనమైన దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అది మన జీవితంలోకి వచ్చిన తర్వాత, మన యొక్క జీవితం పునరుద్ధరించబడితే, పునఃప్రారంభించబడితే, అనవసరమైనటువంటివి అన్ని కూడా ఏదైతే మనకు హాని కలిగించే ఉన్నాయో, ఈ వైరస్ లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోబోతున్నాయి. So the reboot that we are receiving now, it's an opportunity to get rid of all the things and all the viruses and to hinder our growth and stopping our potential. మరి ఈ పునరుద్ధరించబడడానికి మనం అంగీకరించి ఒకసారి ఇది జరిగితే మన జీవితాల్లో అభివృద్ధి జరగకుండా, ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి దాని నుండి మనం గొప్ప విడుదలను పొందుతాం, మరి గొప్ప జయాన్ని మన జీవితంలో మనం పొందగలుగుతాం. So don't do like the people who have been at the place of veil, where they went again and did sacrifices. మరి ఈ ఏదైతే ప్రజలు ఆ యొక్క తెర చినిగిన తర్వాత కూడా మందిరానికి వెళ్ళి బలులు అర్పించినారో, ఆ పాత పద్ధతిని అనుసరించారో, మరి అలాంటి వారిగా మనం చేయకూడదండి, అలాగ మనం బ్రతకూడదు. So you need to ask yourself that, Lord, where do I need to change? మరి మనం దేవుని అడగాలి, ప్రభువా నేను ఎక్కడ మారాలి, ఎలాగ మారాలని ప్రభువుని మనం అడగాలి. And where I have been fallen down, so please, Lord, change my life. నేను ఎక్కడ పడిపోయాను అని అడగాలి. ఎక్కడ పడిపోయానో ప్రభువా నా జీవితాన్ని మార్చని మనం అడగాలి. And you need to ask God, what can I do differently to make me more effective in the mission work? మరి ప్రభువా నా యొక్క పరిచర్య విధానంలో ఇంకా బలంగా ప్రభావవంతంగా పనిచేయడానికి నేను ఎలాంటి నూతనమైన విధానంలో పనిచేయాలి అని ప్రభువుని మనం అడగాలి. When you ask for the forgiveness, when you repent to the Lord, then if you want to live a better life, so leave the bitter life in your life, leave the bitter kind of life. మరి మన జీవితాలను మనం చూసినట్లయితే ఇంకొంచెం మెరుగైనటువంటి మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మనము దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు చేదైన దానిని నుండి దేవుడు మరి మెరుగైనటువంటి జీవితాల్లోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. So my beloved, we are in the pause, for God wants to make us perfect, to make us very much fruitful with the God, and He wants to give a good software in our life. మరి దేవుడు మనల్ని ఎందుకు ఇప్పుడు ఆపాడు, ఎందుకు ఇలా స్తంభించిన పరిస్థితిలో ఉన్నామంటే దేవుడు ఇంకొంచెం మంచి సాఫ్ట్వేర్ మన జీవితంలో ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇంకా బలంగా మన జీవితంలో పని చేయడానికి ఏదైతే అవసరమో అలాంటి బలము శక్తి చేత ఆయన మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. So it's a time to realign with God, and it's a time to refocus to the God. మరి ఇది దేవుని మీద మళ్ళా తిరిగి ఆధారపడవలసినటువంటి, మరి దేవునితో కలిసి మరి జీవించాల్సినటువంటి సమయం ఇది. You need to be will to change, my beloved. మనము మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. Wherever you have been fallen down, or wherever you have been done the mistake, just go there and repent and ask forgiveness. Though we are the pastors, we did some things which is very against to God. We always try to please the people. We always did the things which is doesn't like by God. And God was not at all happy with our doings. And He was not satisfied of the mission what He has given to us. And sometimes we are not so faithful
in what we are doing. So in all these things, if you ask for the repentance, if you ask for the Lord for the forgiveness, he is going to realign you, and he is going to reboot your system now. మరి మనం సేవకులు అయినప్పటికీ అనేక పర్యాయములు మన జీవితాల్లో ఎన్నో అవిధేయతలు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు, మరి దేవునికి నచ్చనటువంటి పనులు, ఎన్నో అపవిత్రమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగాయి. దేవుడు చెప్పిన విధంగా మన పరిచర్యలు జరిగించి ఉండకపోవచ్చు, దేవుడు చెప్పిన విధంగా నడిచి ఉండకపోవచ్చు. అయితే మనం సేవకులుగా అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడి క్షమాపణ కోరినప్పుడు దేవుడు తిరిగి మన జీవితాలను నిలబెట్టబోతూ ఉన్నాడు, బలంగా ఆయన వాడుకోబోతున్నాడు, బలమైనటువంటి కార్యాలు మన జీవితాలను జరిగించబోతూ ఉన్నాడు. So don't get stuck in your old ways. మన యొక్క పాత విధానాల్లో మనం ఆగిపోకూడదు. God has a new software, my beloved. ప్రియమైన వారలారా, దేవుడు నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ మన జీవితాలు మనకి ఇస్తున్నాడు. ఆయన He want to get you programmed for the amazing things in your future. మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాల కొరకు ఈ నూతనమైన సాఫ్ట్వేర్ లో దేవుడు వాటన్నిటిని కూడా ఉంచి ఉన్నాడు ఆయన. If you accept this reboot, and if you repent, and this afternoon, if you say yes for the update of your system, God is going to reboot your system and put the new software in your life. దేవుడు మన జీవితాలను తిరిగి పునరుద్ధరించడానికి, పునఃప్రారంభించడానికి మన అవును అని చెప్పినట్లయితే దేవుడు మన జీవితాలను తిరిగి పునరుద్ధరించబోతున్నాడు. అద్భుత కార్యాలు, గొప్ప శక్తి బలం చేత కూడా దేవుడు మనల్ని నింపబోతున్నాడు. So I believe and declare that you're going to have a fresh vision and a more creativity. A new doors are about to be opened. మరి నూతనమైనటువంటి దర్శనము, నూతనమైనటువంటి ద్వారాలు తెరవబడుట, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం అవును అని చెప్పడం ద్వారా ఇవన్నీ మనం పొందుకోబోతూ ఉన్నాం. So no kind of worries and no kind of anxieties, no kind of fear and no kind of tolerances. ఎలాంటి ఆందోళన, భయము, మరి ఎలాంటి నిరుత్సాహం కూడా మన జీవితాల్లో ఉండబోతలేవు. And you need to see the great coming of great abundance, healing and breakthrough in your life to fulfill your destiny. మన గొప్ప సమృద్ధి, స్వస్థత మరి మన జీవితాల్లో దేవుని యొద్ద నుండి రావడం మనం చూడబోతూ ఉన్నాం. So my dear brothers, start rebooting your system now. And if whoever it is, what major position we are in, but we need to update our software. మరి ఈ సమయంలో మరి మనం మన జీవితాలను పునరుద్ధరించుకోవడానికి ఇష్టపడదాం. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి వారమైనా కూడా దేవుని ఈ యొక్క పునరుద్ధరించబడేటువంటి ఈ దీనికి మనం ఒప్పుకుందాం, అవును అని చెప్దాం. Because God always wants to reboot our system now. దేవుడు ప్రతిసారి కూడా, ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలు, మన యొక్క సిస్టమ్స్ అన్ని కూడా రీబూట్ అవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. That's why God has kept us in pause situation. అందుకే దేవుడు ఇప్పుడు స్తంభించినటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. So once you don't do the reboot, you cannot update for the new software. మరి మనం ఇది గనక మనం రీబూట్ అంటే పునరుద్ధరించుకోకపోతే మన జీవితాలను మనం తిరిగి ప్రారంభించలేం. So if you want to do mightily and effectively the ministry, so you need to get rebooted, my beloved. మరి ప్రభావవంతంగా, బలంగా మన పరిచర్య చేయాలి అంటే మనం పునఃప్రారంభించబడాలి. ఎందుకంటే రానున్న దినాలు చాలా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి దినాల్లో భయంకరమైనటువంటి ఉగ్రతలు, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళబోతూ ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి. దాని దగ్గర మనం నిలబడాలి అంటే ఇప్పుడు దేవుడు అయితే మనల్ని పాస్ సిచ్యువేషన్లో మనకు ఉంచాడో, ఇప్పుడే మనం బాగా దేవునిలో బలం పొందుకొని, దేవుని అభిషేకం పొందుకొని, దేవుని కొరకు మన శక్తివంతులుగా తయారైతే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా ఆ యొక్క వాగ్దాన దేశానికి మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, మనము ఒక విషయాన్ని మీకు నేను చూపాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఇటుకలు చేసుకునేవారు. ఇటుకలు చేసుకునే వాళ్ళు వాగ్దాన దేశానికి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇటుకలు చేసుకునే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు యుద్ధంలో గెలుపొందగలరని దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశం ఏదైతే ఉందో, మరి ఆ వాగ్దాన దేశం సమీపంగా ఉన్నప్పటికీ దేవుడు దాన్ని చుట్టూ
వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాళ్ళని యుద్ధానికి సన్నద్ధులుగా చేశాడు దేవుడు. చేద్దామని ఆలోచన చేశాడు. ఎందుకంటే ఈ కొద్ది దినాలు వీళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళ యుద్ధంలో ఏమాత్రం కూడా గెలవలేరని చెప్పి వాళ్ళేం చేశాడు, చుట్టూ తిరిగి వాళ్ళని ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళేం చేశారంటే, వాళ్ళు దేవునికి విరోధముగా, దేవునికి మరి అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి, దేవునికి తోలనాడుతూ వాళ్ళు ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు చేసినటువంటి అవిధేయతను బట్టి వాళ్ళు వాగ్దాన దేశానికి వాళ్ళు చేరుకోలేకపోయారు. ఈ రోజున మనము దేవుని సైన్యముగా ఉన్నటువంటి ఈ రోజును మనమందరం కూడా ఆయన మనల్ని యుద్ధానికి మనల్ని సన్నద్ధులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎవరూ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు కూడా ఓటమి పాలవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రేపు ఆ యుద్ధంలో గెలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మన యుద్ధంలో గెలవాలి అంటే ఇప్పుడు మనమందరం కూడా రీబూట్ అవ్వాలి. అంటే మనం మార్పు చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాలు, ప్రతి విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం, మాట విననటువంటి స్వభావం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తీసివేసుకొని, ఇంతవరకు మనం దేవునికి అంగీకారం లేనటువంటి సేవ మనం జరిగించాం. ఇక మీదటి నుంచి దేవుడు అంగీకరించే విధంగా, దేవుడు సంతోషించే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా మనం సేవ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇంకా యుద్ధ సన్నద్ధులుగా చేసి రేపు ఆ యుద్ధంలో మనమందరం కూడా గెలుపొందే వారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ యొక్క వాగ్దాన దేశానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని సేవకులారా, మనమందరం కూడా యుద్ధంలో గెలవాలనేదే దేవుని తాలూకా చిత్తము, ఆకాంక్ష. ఈ రోజున ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కరుణ, కనికరము, ప్రసన్నత మన మీద ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడంటే మనం ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు, మరి జార్జ్ బాబు గారు చెప్పారు, అందరూ సేవకులు చనిపోతూ ఉన్నారండి అని. నిజమే, వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. కానీ మనం ఎందుకు బ్రతుకున్నాం? దేవుడు ఇంకా మన మీద ఎందుకు కనికరాన్ని చూపిస్తున్నాడు? వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు కాదని, మనం ఏదో గొప్ప వాళ్ళ మనసు అని మనం అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనకంటే గొప్పవారే చనిపోతూ ఉన్నారు. అయినా సరే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎందుకు బ్రతుకున్నామంటే ఇంకా మన పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఇంకా దేవుడు మనల్ని రీబూట్ చేసి మన సిస్టమ్ని మార్చి మనకి నూతన సాఫ్ట్వేర్ని మన జీవితంలో ఇచ్చి తద్వారా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మనం ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ఒకసారి దేవుని దగ్గర మనం మొరపెట్టుకొని దేవుని దగ్గర మనం అందరం కూడా విజ్ఞాపన చేసుకొని మన జీవితాలు సరి చేసుకుంటే ఆయన ఒక మెట్టు మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక్క అడుగు మనం దేవుని కోసం మనం ముందుకు వేస్తే దేవుడు మనల్ని ఒక 100 అడుగులు మనకి ముందుకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ప్రామిస్ ల్యాండ్కి మనం వెళ్ళాలి అనుకుంటే మనం కంపల్సరీగా మనలో మార్పు అనేది రావాలి. మనకి నూతన సాఫ్ట్వేర్ అనేది మనలోకి మనం దాన్ని ఇంప్లాయ్ చేసుకోవాలి. తద్వారా మనమందరం వాళ్ళని చూడకండి, ఏ సేవకుల వైపు చూడొద్దు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఎంతో మంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ మరి ఆ యొక్క రకరకాలైనటువంటి పద్ధతుల కోసం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి కాదు మనకు కావాల్సింది. ఈ అపోస్తలిక్ అసెంబ్లీ ద్వారా ఉన్నటువంటి సేవకులందరికీ నా విజ్ఞాపన, నా మనవి ఏంటంటే మనమంతా కూడా బెరియా సంఘస్థుల వలె మనం వాక్యముని ఉన్నట్టుగా వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేసేవారంగా మనమందరం కూడా ఉందాం. తద్వారా దేవుని దగ్గర మనమందరం కూడా ఒక మంచి బిరుదు పొందుకోవడానికి ఇష్టపడదాం. మనుషులు కాదు మనం పొగడాల్సింది, లేదా మనుషులు కాదు మనకి బిరుదులు ఇవ్వాల్సింది. మనుషులు ఇచ్చేటువంటివన్నీ కూడా అవి శాశ్వత కాలం ఉండేటువంటిది కాదు. ఎందుకంటే ఈ లోకంలో మనం చనిపోతే ఈ లోకంతోనే అది దానికి ముగింపు ఉంటుంది. కానీ దేవుడిచ్చేది దట్ ఈస్ ఎ పర్మనెంట్ బ్లెస్సింగ్ అండ్ పర్మనెంట్ రివార్డ్ ఇన్ అవర్ లైఫ్. కనుక అలాంటి రివార్డ్ మన కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కనుక అలాంటి రివార్డ్ పొందుకోవడానికి ఈ లోకంలో కొంతకాలమే ఇంకా మనం బ్రతికే వారంగా మనం ఉంటూ ఉన్నాం. ఈ కొంతకాలం అయినా సరే ఇంతవరకు మనం ఎలాగ దేవుని సంతోషపెట్టలేదు మన పనుల ద్వారా. ఇకనైనా సరే మనం దేవుని సంతోషపెట్టే వారంగా, మనసును సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇంతవరకు మనుషులను సంతోషపెట్టి ఎంతో లాభాన్ని మనం ఆర్జించాం. ఇక మీదటి నుంచి అలా కాకుండా
ఇక మీదటి నుంచి మనం దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా చేస్తూ నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసముతో దేవుని సేవను మనం చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మన సేవను మెచ్చి మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకా రానున్న దినాల్లో భయంకరమైనటువంటి శ్రమలులో మనమందరం కూడా నిలబడాలి. ఆ శ్రమను తట్టుకొని మనం దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాలి. రేపు ఆయన రాకడలో మనమందరం కూడా సిగ్గు లేకుండా ధైర్యముగా మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే, రేపు రానున్నవన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే మనం ఆ యొక్క సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అలాగున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన కృపలతో మనల్ని భద్రపరిచి ఈ కరోనా ఏముందండి, దీనికంటే భయంకరమైనటువంటి రేపు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కరోనాకే మనం ఎంత భయపడిపోతూ ఉంటే, రేపు ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఏ రకంగా తట్టుకోగలం? అందుకోసమని ఇప్పటి నుంచే మనల్ని రీబూట్ చేసుకుందాం. మనలో కొత్త సాఫ్ట్‌వేర్‌ని మనం పెట్టుకొని, తద్వారా దేవుని కొరకు నూతనంగా మనం జీవిద్దాం. ఇక మీదటి నుంచి దేవుని సంతోషపెట్టడానికే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేది విధానం బట్టి మనం ఆలోచించుకొని ప్రతి మినిస్ట్రీలో ప్రతి పని కూడా మనం దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పనిని చూసి బల నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి బిరుదుని మనకందరికి ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఎవ్వరు కూడా అతిథులు కాదు దేవుని దగ్గర. కనుక అందరం ఒకటే. ఇందులో ఈ లోకంలోనే మనం అనుకుంటూ ఉన్నాం ఆయన పెద్ద నేను చిన్న అనేసని. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరం కూడా సమానమే. కనుక అందరికీ కూడా ఒకే రకమైనటువంటి బిరుదు. ఆ బిరుదు కోసం మనం అందరం కూడా తాపత్రయపడదాం. ప్రయాసపడదాం. ఆ ప్రయాసపడి ఈ లోకంలో ఈ చివరి దినం వరకు కూడా దేవుని రాకడ వచ్చినంత వరకు కూడా నమ్మకంగా బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 చాలా వందనాలు అయ్యగారు. ఇంతవరకు చక్కటి